నామములో శుభములు. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లకు అనగా ఆన్లైన్లో ఉంటున్నట్టు పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున ఆన్లైన్లో ఉన్న పిల్లలకు అందిస్తున్నటువంటి పాఠ్యభాగం శుక్రకణంలో ఆత్మ. మనం పైన కూడా కొన్ని పెట్టాం. బిషప్పులు, రెవరెండ్లు, అపోస్తలులు, డాక్టర్సు, ఫాస్టర్సు అన్న బిరుదుతో అనేక మంది బోధకులుగా ఉంటున్నట్టు తరుణంలో ఇప్పటికే కొంతమంది దీని మీద వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. ఎంతవరకు నిజం అన్న సంగతి ప్రపంచానికి అందించవలసిన అవసరత మా మీద ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, శుక్రకణములో ఆత్మ ఉన్నదని, అది లేకపోతే స్త్రీ అండం పునరుత్పత్తి జరగదని, దాని కారణం అదే కదా అని ఎన్నో సంగతులు లోకంలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి సంగతిని పక్కన పెట్టి క్రైస్తవ బోధకులుగా చలామణి అవుతున్నవారు ఎన్నో అపార్థమైన సంగతులు అందిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ అనేక సంగతులు అందించటంలో మేము ముందడుగు వేస్తూనే ఉంటాం. శుక్రకణములో ఆత్మని ఛేదించాలంటే ముందు ఆత్మ రాక గురించి ఆలోచించాలి. ఆత్మ రాక ఎలా జరిగింది? ఆత్మ రాక ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆత్మ మనుషుల్లో పనిచేస్తున్నటువంటి విధానం ఏంటి? ఇవన్నీ కూడా స్పష్టంగా ఆలోచించవలసిన అవసరత చాలానే ఉన్నది. ఒకసారి నరుని పుట్టుక గురించి మనం ఆలోచిస్తే ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. ఇప్పుడు కూడా ఒక విషయాన్ని దేవుడు అక్కడ దాచి ఉంచాడు. దాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలాసార్లు మనం ఇది చదువుకున్నాం. చాలామంది బోధకులు కూడా దీన్ని పరిచయమే చేశారు. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటే నరుని నిర్మాణం పూర్తయిపోయింది, కానీ వానిలో కదలిక లేదు. నరుని నిర్మాణం పూర్తయిందంటే నరునికి ఉండవలసినటువంటి ఆర్గానిక్స్ అంటారు వాటిని, అవయవాలు పరిపూర్ణంగా వచ్చేసాయి, దేవుడు ఇచ్చేశాడు. అయితే ప్రాణం అయితే లేదు. నిర్మించి దగ్గర పెట్టాడు అంటే ఆపండి అన్నాడు ఆయన. అంటే కనపడుతున్నటువంటి నరుని ఆకారములో అవయవాలు అన్నీ కనపడుతున్నా ప్రాణం లేనప్పుడు వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు ఆయన. అంటే నాసికా రంధ్రములు ద్వారా దేవుడు ప్రాణాన్ని ఊదినట్టుగా చెబుతున్నాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ప్రారంభ కాలపు నరుడు ఎలా నరుడుగా లోకానికి సంచలనం కలిగి కనబడుతున్నాడయ్యా అంటే దేవుని తనలో ఉన్నటువంటి ఆత్మ భాగం నరుల్లోకి రావటం వలన నరుడు చలించేవాడిగా కనబడుతున్నాడు అని చెప్పాడు. అంటే నరుని నిర్మాణం అనంతరం, నేల మంటితో నరుని నిర్మాణం అనంతరం ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే దేవునిలో నుండి వచ్చింది. ఇది ప్రారంభ మానవుని యొక్క
పుట్టుక, నరుని నిర్మాణం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే నరుల్లోకి వచ్చింది. ఇప్పుడు నరుడు కష్టపడుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, పనుల్లో ఉన్నాడు, దేవుని యొక్క పనుల్లో ఉన్నాడు, జంతువులకు పేర్లు పెట్టే పనుల్లో కష్టాన్ని చూస్తున్నాడు. కాస్త ఉపశమనం కలిగిద్దామని దేవుడు అనుకొని, నరుడికేం చెప్పలేదండి, అనుకున్నాడు, సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడు. ఆ విషయాన్ని కూడా రాయించాడు దేవుడు. 2:22 ఆదికాండము. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తెచ్చాడు. తెలిసిన పదాలే కదండి. దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసినటువంటి ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. ఆదాముని మట్టిలో నుండి తయారు చేసినటువంటి ఆదాములోకి ఆత్మ, అప్పుడు మనిషి గాఢ నిద్ర కలగజేసి తనలో ఒక ప్రక్కటెముకను తీసి ఆ చోటుని మాంసపు ముద్దతో మూడ్చి ఆ ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము నొద్దకు తెచ్చాడు. అంటే ఆదాము గారిని ఎలాగైతే చేశాడో స్త్రీని కూడా అలాగే చేశాడా అంటే కాస్త డిఫరెంట్గానే కనబడుతుంది. మట్టి నుండి ఆదాము వస్తే ఆదాము ఎముక నుండి మరొక ప్రాణం రాగలిగింది. ఇకపోతే నిర్మించి అన్నాడు. నిర్మించి అంటే ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించినప్పుడు మనకు అక్కడ ఒక క్లూ వదిలాడు దేవుడు. తరువాత అన్న పదం. తరువాత అంటే ఏ నేల మంటితో ఆదాము నిర్మాణం జరిగిందో ఆ ప్రాసెస్ మొత్తం అవ్వకు కూడా ఉపయోగించాడు. అవ్వలోనికి కూడా ఆత్మ అదే ప్రాసెస్గా జరగడానికి అవకాశం ఉన్నది. ఆమెలో ఒక ఆత్మ రావాలిగా, మరి ప్రాణం రావాలిగా. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును మొదలుగా నరుడు జీవాత్మ అయిను. ఆదాము ప్రక్కటెముక నుండి ఎముకను తీసి సేమ్ అదే ప్రాసెస్ని హవ్వకు కూడా వాడటం వలన ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు రాక చాలా డిఫరెంట్. ఆదాము మట్టి నుండి, అవ్వ ఆదాములో నుండి. ఇక్కడ కలయిక అన్నది మనకు కనపట్లేదు. కలయిక అన్నది మనకు కనపట్లేదు. ఇప్పుడు కలయిక లేకుండానే దేవుడు కనగలడు అని చెప్పాడు. అంటే నాకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు అని ప్రపంచం గుర్తెరగాలి అని దేవుడు కోరుకున్నాడు. కలయిక లేదు. అది అంటే కలయిక ఉండాలంటే ఇప్పుడు స్త్రీ ఉండాలి కదండి. మరి తన నుంచి తీసినాం కదా కలయిక వచ్చిందని చెప్పొచ్చు. తన నుంచి వచ్చిన తర్వాత కూడా కలయిక లేకుండా వారు ఉన్నారు అంటే మీరు నమ్మాలి. స్త్రీ పురుషులు ఆ మాట కూడా చూసి ముందుకెళ్దాం. 25 ఆదికాండము 2:25. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేరి. అంటే స్త్రీ పురుషులు ఆర్గానిక్ సిస్టంలో అవయవాల నిర్మాణంలో వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే సిగ్గు ఎరగక ఉండిరి. పురుషుడికి ఉండవలసినటువంటి టాప్ టు బాటం అవయవాలు పురుషునికి ఉన్నవి, స్త్రీకి ఉండవలసిన యవనస్తులు వాళ్ళు. స్త్రీకి ఉండవలసినటువంటి టాప్ టు బాటం అవయవాలు స్త్రీకి ఉన్నవి. వాళ్ళు అలా తిరుగుతూనే ఉన్నారు. కానీ వారిలో ఎక్కడా కూడా కోరికలు కానీ ఆలోచనలు కానీ మరొకటి కానీ లేదు. అసలు సిగ్గే లేదు అన్నాడు ఆయన. అంటే అవయవాలు ఉన్న కోరికంటూ లేకపోతే పిల్లలు పుట్టరు అన్నది వాస్తవంగా కనబడుతుంది. కోరికలు ఉన్న పిల్లలు పుట్టరు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే సిగ్గు ఎరగక ఉండిరి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆదాము శరీర భాగంలో, ఆదాము పురుషుడు కాబట్టి ఆదాము శరీర భాగంలో పురుషునికి ఉండవలసినటువంటి అన్నీ ఉన్నవి, స్త్రీకి అన్నీ ఉన్నవి. కానీ ఇరువురి యొక్క ఆలోచనలో వాళ్ళకి అసలు ఏమీ తెలియనట్టుగా ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళు అంత నిష్కల్మషంగా దేవునిలో ఎదుగుతున్నారో, దేవునితో ముడిపడి సాగుతున్నారో, ఏదేని వనములో వారి కొరకు చెట్టు వేయటం, అక్కడికి పాము రావటం, ఇవంతా కూడా మనకు తెలుసు. మనకు కావాల్సిన ఒక పాయింట్ తీసుకుందాం అంతే.
ఎప్పుడైతే జరిగిందో అంటే సిగ్గు ఎరగక ఉండిరి అంటే ఏ కోరిక లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఏ కోరిక లేకుండా ఉన్నారో, సిగ్గు ఎరగక ఉన్నారో, కోరికలు కలిగేటట్టుగా సిగ్గు అన్నది ఒకటి ఉన్నది అని తెలిసేటట్టుగా అపవాది ప్రేరేపించింది. ఎందుకంటే సిగ్గు తెలిస్తేనే కోరిక ఉంటుంది, కోరిక తెలిస్తేనే దేవుడికి దూరం అయ్యే మనసు ఉంటుంది. ఇది దెయ్యానికి తెలుసు. సిగ్గు తెలియాలి, సిగ్గు తెలిస్తే కోరిక ఉంటుంది, కోరిక తెలిస్తే కోరికలు ఎక్కువగా ఉండటం వలన దేవుడికి దూరం అయ్యే తత్వం మనుషులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని బేస్ చేసుకున్నది ఏదైనా మనంలోకి ఎంటర్ అయింది, అదంతా మనకు తెలుస్తూనే ఉంటుంది. అక్కడ దేవుడు ఒక మంచి మాట కూడా మళ్ళా రాయించాడు మన కొరకు. అది చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. ముందే చెబుతున్నాడు, నీ ప్రయాసము నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తా అని చెబుతూ, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. వాంఛ అనగా కోరిక, ప్రయాసం కోరికల కొరకు పరిగెత్తటం. గర్భవేదన ఎప్పుడొచ్చిందయ్యా అంటే దేవుడి దృష్టిలో వీళ్ళు తొలగినప్పుడు వచ్చింది. అది అంతకుముందు లేరు. సిగ్గు ఎరగక ఉండిరి, బట్టలు లేవు, ఏమీ లేవు, హ్యాపీగా చట్టపట్టలకు తిరిగేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఏదైనా వనంలోకి 3వ అధ్యాయం 1వ వచనంలోకి అపవాది ఎంటర్ అయిందో వాళ్ళకి సిగ్గు తెలిసింది, వాళ్ళకి కోరికలు కూడా తెలిసాయి. సిగ్గు తెలియబట్టే కదా మచ్చదాలను కట్టుకున్నారు వాళ్ళు. అంటే సాతానుడి ఉద్దేశం ఏంటయ్యా అంటే సిగ్గు కోరిక అన్నది మనిషికి తెలిస్తే ఈ రెండింటిని కాపాడుకోవటం కొరకు వాడు మృగంగా తయారవ్వచ్చు, దేవుడికి దూరం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ కొట్టిన దెబ్బ వాంఛ కలుగును అన్నదాకా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుడు వాంఛ కలుగును అన్నాడో ఒక్కసారిగా శరీర అవయవాలు జూలు విదిల్చాయని చెప్పొచ్చు. అవయవాలు అంటే వాటి పనితీరు ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి వరకు సిగ్గు ఏమి లేదు వాళ్ళకి. చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఏమీ అనిపించట్లే వాళ్ళకి. ఎప్పుడైతే వాంఛ కలుగును అని దేవుడు చెప్పాడో ఒక్కసారిగా అవయవాలు అలా జూలు విదల్చవలన, నేను స్త్రీనని నువ్వు పురుషుడవని ఇరువురికి తెలియటం వలన వాళ్ళు ఆకులు చాటును దాక్కోవటం, తిరిగి దేవుడు అడగటం, వాళ్ళకి మచ్చడాలను చొక్కాలను కుట్టించడం, పంపించడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు శరీర ఆలోచన విధానములో మార్పు వచ్చింది. దీనిని ఇంగ్లీష్ పరిభాషల్లో రసాయన ప్రక్రియ అంటారు. ఇంగ్లీషులో రసాయన ప్రక్రియ జరిగింది. రసాయన ప్రక్రియ ఎలా జరిగిందయ్యా అంటే దేవుడి మాటతో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రసాయన ప్రక్రియ జరిగింది. ఎలా జరిగిందయ్యా అంటే అవయవాల పనితీరు ప్రారంభమైంది. ఎలా జరిగిందయ్యా అంటే దేవుని మాటతోనే జరిగింది. మరి ఎప్పుడు వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నప్పుడు రసాయన ప్రక్రియ జరగలేదా? జరగలేదు. తప్పు అన్నది జరగటం వలన, దేవుడికి ఎప్పుడైతే వాళ్ళు దూరం అవ్వటం వలన వాళ్ళలో ఏం జరిగిందయ్యా అంటే దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ మీదకి రివర్స్లో ప్రారంభమైంది. ఫస్ట్లో అలా అనుకోవాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, అంతా బాగున్నారు. దెయ్యం ఎంటర్ అవ్వటం, దానికి తలవంచటం, దేవుడికి దూరం అవ్వటం, ఇవన్నీ జరగటానా అప్పుడు గర్భం ద్వారా పిల్లలు కనాలి నువ్వు అన్నాడు. అంటే అంతకుముందు దేవుడి ఉద్దేశం ఆయన చెప్పలేదు, మనం చెప్పలేం. ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే భార్యాభర్తలు కలుసుకోవాలి కదండి అనుకోవటం నువ్వు నేర్చుకున్నది. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు కదా. కోటాను కోట్ల పిల్లలు కావాలి, కోటాను కోట్ల మంది పిల్లలు దేవుడికి అవసరం అని ఎలా కనాలి అనుకున్నాడో అది ఆయన ఉద్దేశంలో ఇమిడి ఉంది. తప్పు జరగటం వలన అక్కడ మాట వేదనతో పిల్లల కందువు, భర్త నీకు వాంఛ కలుగును అన్నాడు ఆయన. అంటే అంతకుముందు వాళ్ళ పట్ల బహుశా అలాంటి ఉద్దేశం దేవుడు కలిగిలేడు.
ఎప్పుడైతే వాంఛన పదం దేవుడు వాడాడో శరీరావయవాలు పురికొల్పటం వలన, ఒక్కసారి జూలు విధించడం వలన రసాయన ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రారంభమైందో 4:1 ఆదికాండానికి మొదలైంది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతివై కుమారుని కని అన్న రాయబడింది అక్కడ. అంటే అప్పటి వరకు ఆదాము ఎలా పుట్టాడు, అవ్వను ఎలా చేశాడు, ఎందుకు భర్త వల్ల వాంఛ కలిగింది, శరీరవయవాల పనితీరు ప్రారంభమైంది, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ వస్తే కూడినప్పుడు అంటే కలుసుకోవటం వలన భార్యాభర్తల కలయికలో భార్య గర్భవతి అయింది. ఇది సైన్స్ తీసుకుంది. ఏమని తీసుకుంది అంటే భార్యాభర్తల కలయికలోనే పిల్లలు పుట్టాలి. పురుషుల్లో ఉండే XY కణాలు స్త్రీ అండములోకి ప్రవేశించి అక్కడ కొన్ని నెలల పాటు ఉండి ఆ ప్రక్రియ మొత్తం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త ఆలోచన వాళ్ళు కలిగి ఆ గర్భం పండి లోకానికి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఆలోచనలు, మార్గదర్శకాలు బయలుదేరాయి. అది సైన్స్ వైద్య రంగానికి శ్రీకారం చుట్టింది. పురుషుల నుండి రావాలి XY కణాలు, స్త్రీ అండంలోకి వెళ్ళాలి. కానీ అండ విచిత్రం ఏంటంటే ఒక్కటే తీసుకుంటుంది, మిగతా వాటిని ఆపేస్తుంది. అంటే శుక్రకణములో ఆత్మ ఉంది కాబట్టే, అంటే పురుషుని యొక్క బాడీలో ఆ ఆర్గానిక్ ఏదైతే కనబడుతుందో అది స్త్రీలోకి వెళ్ళటం వలన, స్త్రీని కలవటం వలన భార్యాభర్తలకి పిల్లలు పుట్టారు. అంటే శుక్రకణములోనే ఆత్మ ఉన్నది, అది లేకపోతే పిల్లలు పుట్టే అవకాశము లేదు అని సైన్స్ చెప్పింది. చాలామంది కాపర్లు చెప్పారు. నిజమని నమ్ముదాం కొద్దిసేపు, నిజమే మరి, అంతే కదండి. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా భార్యాభర్తల కలయికలోనే పిల్లలు పుట్టాలి, మరొక మార్గం లేదు. అంటే శుక్రకణము స్త్రీ అండంలోకి ప్రవేశించాలి, వారి కలయికలోనే పిల్లలు పుట్టాలి, అది ఖచ్చితంగా ఉంది. లేకపోతే పిల్లలు పుట్టే అవకాశమే లేదు. సైన్స్ చెప్పింది ఇది. కొందరు కాపర్లు కూడా ఇలాగే చెప్పడం ప్రారంభించారు. అండి శుక్రకణములో ఆత్మ ఉంటుందా అని ఇప్పుడు మనం ఆలోచించాలి. అది లేనిది పిల్లలు పుట్టరు. మరి ఆత్మ అక్కడే ఉండాలి కదండి, మరి ఇంకెక్కడ ఉంటుంది ఆలోచించాలి. అంటే శరీర అవయవాలలో ఒక భాగం శుక్రకణం. దాని పనితీరు ఏంటయ్యా అంటే 70% మనిషిలో ఉన్నటువంటి నీరు ఫిల్టర్ అయ్యి, అంటే మనం తాగే నీరు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఫిల్టర్ అయ్యి శక్తి రూపంలోకి కొంత కలిసిపోతే వేస్ట్ అన్నది మనం టాయిలెట్ రూపంలో ఉపయోగిస్తూ ఉంటాం, దానికి ఉపయోగిస్తూ ఉంటాం శుక్రకణాన్ని. మరొకటి పిల్లగంటానికి. అంటే శుక్రకణము పనితీరు 2 రకాలుగా ఉంటుంది. అది లేకపోతే పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇట్స్ ఏ ఛాలెంజ్ అని మాట్లాడటం కూడా జరిగింది. నిజమని ఒప్పుకోవాల్సిందే కదా, మరి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం చేయవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఇక్కడ సైన్స్ గొప్ప అయిపోయింది కదా, మరి సైన్స్ గొప్ప ఉంది. ఇప్పుడు సైన్స్ గొప్ప అయినప్పుడు సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం అని చెప్పకూడదు. అలా చెప్పామంటే మరి సైన్స్ కూడా అధిగమించి ఉండాలి కదా మరి బైబిల్. అంటే సైన్స్ చెప్పనిది మనం చెప్పాలి, అంతే కదా. మరి సైన్స్ చెప్పండి, సైన్స్ ఎక్కడి నుంచి తీశారు? బైబిల్ నుంచి తీశారు. ఇది చెప్పనిది మనం చెప్పాలి. అంటే సైన్స్ చెప్పనిది, సైన్స్కి మూలాధారమైనటువంటి బైబిల్ చెప్పాలి. మరి సైన్స్ అలాగే చెప్పింది, కాపరి కూడా అలాగే చెప్పితే ఇంకేముందంటే దాన్ని కాపీయింగ్ అంటారు. కాపీయింగ్ చేసేవాడు ఎప్పుడైనా పైకి రాడు. అది కాపీయింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా. దేవుణ్ణి అడగాలి, అంతే కదండి. దేవుణ్ణి అడగాలి. అదే దేవుణ్ణి అడిగితే ఆ జ్ఞానం వచ్చింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అడగవలసింది బైబిల్ని, నేర్చుకోవలసింది బైబిల్ దగ్గరగా ఉండి,
నీ ఉద్దేశం చూస్తే ఖచ్చితంగా శుక్ర కణములోనే ఆత్మ ఉండి తీరాలి, లేకపోతే స్త్రీ అండంలోకి ప్రవేశమే లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారండి? పిల్లలు పుట్టే అవకాశము స్త్రీ కలిగి ఉన్నంటే అది వెలుగులాంటిది కలిగి ఉన్నా ఎట్లా మరి అన్నప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా కూడా ఎక్కడో చేశాడు ప్రారంభంలో ఆదాముని. మళ్ళీ అదే ఆలోచన మీరు ఆలోచించాలని యేసుక్రీస్తు వారి జనన విషయంలో కూడా అదే ఫార్ములాని దేవుడు వాడటం జరిగింది. కాకపోతే ఆదాము దగ్గర అపార్థం జరగలేదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రం చాలా అపార్థం జరిగింది. ఈ అపార్థానికి నాంది కూడా కాపరి. అందుకే ఎప్పుడో మాట చెప్తుంటాను, నేను కాపరిగా ఉండను. కాపరిగా ఉంటే బిళ్ళప్పులు ఉండాలి, బిళ్ళప్పులు ఉన్నాయి అనుకోండి వాక్యాన్ని వెనక్కి తీసుకెళ్తాం. దేవుని యొక్క నిజ సైనికుడిగా ఎప్పుడైతే ప్రతి తలంపులో ఉండగలుగుతామో ప్రపంచంలో ఎవడు చెప్పండి బైబిల్ చెప్పింది చెప్పడం సిద్ధపడతాం. ఇప్పుడు మరొక న్యూస్ రన్ అవుతుంది కదా, కరోనాను మర్చిపోతున్నారు చాలామంది. కరోనాను మర్చిపోక ముందే మరొకటి తయారైంది. అదేంటయ్యా అంటే మిడతలు. మనం చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు దాని మీద కూడా సెటైర్లు వేస్తున్నారు. దాని ప్రాసెస్ చెప్పాలి కదండి, దాని పుట్టుకేంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని లైఫ్ స్టైల్ ఏంటి. ఇంకొకటి పెడుతున్నాడు, ఇది కూడా ఆ చైనా మిలిటరీ ల్యాబ్లోంచే వాడి యొక్క బయోప్రయోగం ద్వారానే బయటకు వచ్చిందని మళ్ళా ప్రసాద్ వాడు చెప్తాడు అని ఒకటి అంటున్నాడు. ప్రసాద్ గారికి వాక్యం సంగతి లోకానికి తెలుసు, వాడికి తప్ప. మళ్ళా దాన్ని ఎందుకు చేయాలి మనం బయటికి? అసలు ఏమన్నా తెలుసా అండి? దాని పుట్టుపూర్వోత్తరాలు కానీ బైబిల్ ఏమైనా చెప్పిందా? ఆ పుట్టు గురించి ఏమైనా చెప్పిందా? దాని ఉద్దేశం చెప్పిందా? ఇవన్నీ మనం ఆలోచించాం. ఎందుకంటే మనం ఆలోచించేదల్లా సెటైర్లు వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆలోచిస్తుంట. అందుకని నెక్స్ట్ ఫ్రైడే అదే మాట్లాడుతున్నాం మనం, జూన్ 5వ తారీఖు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఆదాము గారి దగ్గర ప్రారంభ మానవుడు ఆదాము గారి దగ్గర వాడిన ఫార్ములానే జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి దగ్గర కూడా, అంటే ఫార్ములా అంటే కలయిక లేకుండా. ఆదాము ఏ కలయికతో రాలేదు. అది ఎవడో ఒక పాట రాశాడు కదా అండి, అమ్మ మీద ప్రేమతో. అమ్మ మీద ప్రేమ ఉండొచ్చు అండి, నేను కాదంటలేదు. తల్లిని ప్రేమించని దేవుడు కూడా చెప్పాడు. అది తల్లిదండ్రులు ప్రేమించాలి, వాళ్ళు సన్మానించాలి, బైబిల్ చాలా గొప్పగా చెప్పింది. అది దాన్ని కాదంటలేదు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం దేవుడి కంటే ఎక్కువగా దాన్ని చూడటం అన్నది చాలా తప్పు. అమ్మ కూడా దేవుడు పంపితేనే వచ్చింది, దేవుడి తర్వాతే అమ్మ. అది మనోడు ఒక ఏదో పాట రాసుకోండి, సినీ కవి కదండి. మరి సృష్టిని చేసింది అమ్మ, బ్రహ్మ. ఆ బ్రహ్మను కన్నది కూడా అమ్మే. అసలు వాడు ఉంటే కదా కల్పితం కదా. ప్రియమైన దేవుని పిల్లలు, సరే ఏదైనా సావనివ్వండి, కానీ చెప్పవలసిన బాధ్యత అయితే మన మీద ఉంది, చెప్పే తీరాలి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. 1:18 మత్తయి సువార్తలో ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా చెబుతున్నాడు. ఎట్లనగా అంటే నువ్వు ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసోబునకు ప్రదానము చేయబడిన తర్వాత, ప్రదానం అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రదానం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అమ్మాయి అబ్బాయి నచ్చిందని చెప్పేసి తాంబూలాలు మార్చుకొని 6 నెలలకో 3 నెలలకో పెళ్ళి పెట్టుకోవడం దాన్ని ప్రధానం అనుకున్నారు చాలామంది. అది కానే కాదు. అందుకే మనోళ్ళు ప్రధానం మూట ఎత్తకెళ్ళాలి అమ్మాయి కాడికి అబ్బాయి. దానికి ఒక పెద్ద మేళతత్వంగం. నీ భాషలో ప్రధానం వేరు, బైబిల్ భాషలో ప్రధానం వేరు. ప్రధానం అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది అక్కడ. వారు ఏకము కాక మునుపు అన్నాడు ఆయన. వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ అంటే కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నటువంటి బైబిల్ విశ్వాసి బోధకుని పక్కన పెడతానండి. విశ్వాసి ఈయన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వలన అన్నాడు అంటే కాస్తో కూస్తోనండి. ఒక 2% బైబిల్ జ్ఞానం ఉన్న ఈయన పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, పోస్టర్లు బాగా అబ్జర్వేషన్ చేయాలండి. మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి. మనం ఎక్కువ అదే చేస్తుంటాం కదా. అక్కడ ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అని ఉంటుంది. అక్కడ ఇప్పుడు ముఖ్య ప్రసంగికుడు ఎవరా?
పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే పలికిరి. 2 పేతురు 1:20-21 అంతే ఉంది కదండి. పరిశుద్ధాత్మతో పలికిరి అంటే ముఖ్య ప్రసంగికుడు ఎవరు? ముఖ్య ప్రసంగికుడు ఎవరు? పరిశుద్ధాత్మతో పలికిరి అంటే పలికింది ఎవరు? వీరు. పలికించింది ఎవరు? ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం లేకుండా వాళ్ళు ఎవరు పలకలేరు. ఇప్పుడు ప్రసంగించేది ఎవరయ్యా అంటే కనబడే మనిషి. కంటికి కనబడుతున్నటువంటి మనిషిని కంటికి కనబడని శక్తి ఒకటి ఉండి నడిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ పేరు రాసుకో, ఎంత బాగుంటుంది. బాగుంది కదా. పరిశుద్ధాత్మ ప్రేరణ, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలానా ఆయన అని రా, ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మని పేరు పెట్టడం వలన పర్సన్ పేరే పరిశుద్ధాత్మ అనుకుంది లోకం. ఆనాడు ఆ రోమా సైన్యములో ఒకటి పేరు కూడా పరిశుద్ధాత్మే, ఒక ఆయన పేరు కూడా పరిశుద్ధాత్మే. ఆ సైనికులు ఎప్పుడు జనాల్లో ఉండటం వలన ఈ ఏలి కుటుంబానికి, ఈ మరియ కుటుంబానికి, ఈ యూదులకి వారికి ఎక్కువ సంబంధం ఉండటం వలన ఇదిగో ఆ పరిశుద్ధాత్మ అనే సైనికుడి ద్వారా మరియ గర్భవతి అయింది. అందుకనే యేసోబు ఆమెను వదలడానికి ఇష్టపడ్డాడు అని చాలా లోతైనటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారి మీద కూడా బోల్డంత నిందేశారు. కారణం ఏంటంటే బైబిల్ రాక. అంటే ప్రసంగించేవాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రసంగించరా? ఎలా ప్రసంగిస్తారు? పరిశుద్ధాత్ముడు ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు. అది క్రైస్తవులకు అర్థమవుద్ది. ఇప్పుడు నువ్వు పోస్టర్ క్రైస్తవులకు వేయట్లా, లోకంలో వేసావు. మరి లోకంలోకి వేసినప్పుడు లోకంలో ఏం చదువుతాడు చెప్పండి? లోకంలో ఏం చదువుతాడు? మనం చాలాసార్లు చూస్తుంటాం, ఫేస్బుక్లో పెడుతుంటారు. ఒక పాప ఇట్లా పెట్టుకుంటుంది బుక్ని, నీళ్ళలో గర్భవతిగా ఉంటుంది, చూపులో బుక్ పట్టుకుంది. ఇప్పుడు ఒకే మనిషి 2 రకాలుగా ఆలోచిస్తాడు. గర్భవతి నీడ, నీడ చూస్తే గర్భవతి, డైరెక్ట్గా చూస్తే బుక్స్ పట్టుకొని ఉంది. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగానే పరిశుద్ధాత్మ వలన నా వలన నువ్వు నష్టపోకూడదు, నా వలన నువ్వు ఇబ్బంది పడకూడదు. వలన అన్నది పర్సన్కి సంబంధించింది. పరిశుద్ధాత్మ దేవుడు పర్సనా? దేవుడు కదా ఆయన. అంటే దేవుణ్ణి కూడా పర్సన్గా కలిపేస్తాం మనం. ముఖ్య ప్రసంగికుడు ఎవరు? ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో మీ పాస్టర్లు కూడా అలాగే చేశారు కనుక మరియ వ్యభిచారి. ఇప్పటికి ఆమె అదే ముద్ర ఉంది. వ్యభిచారం వల్ల పుట్టాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటున్నారు తెలుసా మాట? ఎందుకంటే తెలుసా, సైన్స్ని ఎక్కువ చేసి కాపరి బోధించటం వలన ఇంత రోగం వచ్చింది లోకానికి. అది సైన్స్. నీకేం తెలుసు అసలుకి? ఏం తెలుసు నీకు? సైన్స్ ఏం తెలుసండి? పోనీ సైన్స్కి మూలం ఏంటి? పలాంటి తయారీ అవ్వాలంటే మూలం ఏంటి? భూసారం, భూమి నుంచి వచ్చే ప్రతిదీ అదే కదా మూలం. భూమి ఎవరిది? దేవుడిది. సైన్స్కి మూలం దేవుడు అనగా ఇచ్చిన వాక్యం అనగా బైబిల్. ఇప్పుడు బైబిల్ గొప్ప అవ్వాలి కానీ ఎప్పుడైతే శుక్రకణములో ఉన్నటువంటి ఆత్మ భార్యాభర్తల కలయికలు స్త్రీలకు ప్రవేశించడం వలన అది గర్భంలోకి వెళ్ళిపోయి అలా కొంతకాలం పాటు స్టాక్ ఉండి, ఎప్పుడైతే నువ్వు సైన్స్ని గొప్ప చేసావో దెబ్బ పడిపోయింది. ఈ ప్రసంగికుడి యొక్క ఉద్దేశం కూడా దెబ్బే పడేసింది. అంటే టోటల్గా యేసుక్రీస్తు వారిని మరణానికి కారణం ఒక పక్క సైన్స్, ఒక పక్క కాపరి. ఏమండి, సైన్స్ని బేస్ చేసుకొని బైబిల్ చెప్పకూడదండి. ఎప్పుడు కూడా సైన్స్ని బేస్ చేసుకొని బైబిల్ చెప్పకూడదు. బైబిల్లోని మాట సైన్స్కి బేస్ అవ్వాలి. బైబిల్లో చెప్పిన మాట సైన్స్కి అర్థం అవ్వాలి, సైన్స్కి అర్థం అవ్వాలి. అండి చాలాసార్లు చెప్పాను, నిజంగా శుక్రకణములో ఆత్మ ఉంటే శుక్రకణమంతో ఒక జెల్, అది శుక్రకణములో నుండి రాబడుతున్నటువంటి ఎలక్ట్రిక్ జెల్, అది బలంగా కండరాలుగా, గోర్లుగా, వెంట్రుకలుగా, మాంసంగా, చర్మంగా ఎలా రూపుదిద్దుతుంది అన్నది ఈ సైన్స్ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాల, మరి ఎప్పటికీ అర్థం కాదు. ఇట్స్ గాడ్స్ వండర్ అది అని చెప్పాలా మీకు? పోనీ ఎలాగో చెప్పమానండి, ఎలా చెప్తాడండి?
ప్రియమైన దేవుని పిల్లారా, కనుక సైన్సు భాషలో మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు భార్యాభర్తలు కాపురం చేస్తున్నా పిల్లలు లేరు. మరి సైన్స్ ప్రకారం భార్యాభర్తల కలయికలో పిల్లలు పుట్టాలి కదా, మరి ఎందుకు పుట్టట్లేదు? వెంటనే వాడొకటి తీసుకొచ్చాడు, అణువు, కణము, అణువు, పరమాణువు సిద్ధాంతం, అణుసిద్ధాంతం. ఇదంతా అణుసిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు మొత్తం తీసుకొచ్చుకుంది ఎవడు అనుకుంటున్నావు? మనిషి మేధావి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మేధావి కాదు కదా, దేవుడి కంటే మేధావి కాదు వాడు. పరమాణువు సిద్ధాంతాన్ని లోకంలోకి తేటం వలన అణువు విచ్ఛిన్నమైతే పరమాణువు, ఆ పరమాణువులు కొన్ని పరమాణువుల కలయికే అణువు, కొన్ని అణువుల కలయికే కణము అని ఇలా చెప్పటం వలన మనము కూడా శుక్ర కణము అనగానే అలాగే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కాపురం చేస్తున్నా ఎందుకు పిల్లలు పుట్టట్లా? వాడి భాషలో ఏం చెప్పాడయ్యా అంటే ప్లేట్స్ కౌంట్ డౌన్ తక్కువ ఉంది, అంటే కణాల సంఖ్య తక్కువగా ఉన్నది అన్నాడు ఆయన. అంతకంటే ఏం చెప్తాడు? పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదు? డాక్టర్ గారిని సంప్రదించండి. ఎవరిని? గైనకాలజిస్ట్ని. ఇప్పుడు ఆమె ఏం చేసేది? ఆడవాళ్ళని టెస్ట్ చేస్తారు, మగవాళ్ళని టెస్ట్ చేస్తారు. అది అంటే రసాయన క్రియ ఆలోచన బాడీలో వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటన్నది మొత్తం ఆ సిస్టమ్ అంతా వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. అది పెద్ద సైన్స్. ఇప్పుడు అంత అవసరం లేదు కదా మనకి. ఆడవాళ్ళని గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ తీసుకెళ్ళిద్ది, మగవాళ్ళు ఒక డాక్టర్ తీసుకెళ్తాడు. సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పురా అంటే వాడు మొత్తం అక్కడ చెప్పుకుంటూ ఉంటాడు. అంతే కదండి. మరి దీన్ని బట్టి ఏం చేస్తాడయ్యా అంటే టెస్ట్ చేస్తాడు, స్మెర్మ్ టెస్ట్ అంటారు దాన్ని. దాన్ని బట్టి రిపోర్ట్ 3 రోజుల తర్వాత తీసుకొచ్చుకొని నీకు శుక్రకణములో ఉన్నటువంటి స్మెర్మ్లో నీకు అవి లేవు, ఏవి కణాలు లేవు, ఉన్నాయి, తక్కువగా ఉన్నవి. అంటే తక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టట్లేదు. కనుక మెడిసిన్ వాడితే పెరుగుతాయి. మెడిసిన్ వాడితే పెరుగుతాయి అని నువ్వు చెబితే పెరిగేస్తాయా? అంటే ఆత్మని మెడిసిన్తో పెంచేస్తావా? చెరువులో చేప అనుకుంటున్నావా మేతేయడానికి? ఎలా? అదొకటి. మరొకటి ఏంటయ్యా అంటే, మరొక ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పెట్టారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఏం చేస్తారయ్యా అంటే రక్తాన్ని నమ్ముకున్నట్టుగా చాలామంది స్పెర్మ్ నమ్ముకుంటూ ఉంటారు. దౌర్భాగ్య ప్రక్రియ, సరోగసి అంటారు దాన్ని. దాన్ని తీసుకొచ్చుకొని బ్లడ్ బ్యాంక్ లాగా స్పెర్మ్ బ్యాంకులో పెట్టేసుకొని, ఇదిగో ఈ కణములో ఖచ్చితంగా ప్రవేశపెడితే అమ్మాయి పుట్టినాయి, ఇదిగో డాక్టర్ గారికి ఒక 50,000, ఇచ్చినోడికి ఒక 50,000, కొన్నోడికి ఒక, ఇట్లా వాడు కొనుక్కుంటూ ఉంటాడు. చాలామంది కొనుక్కుంటున్నారు అట్లా. దాన్ని సరోగసి అంటే భార్యాభర్తల కలయిక లేకుండానే పిల్లలు పడతారు. బట్ ఆ కణాన్ని ప్రవేశపెట్టడం అన్నది మాత్రం పురుషుల నుండి రావాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పురుషుల్లో కణాలు ఎక్కువగా ఉండటం వలన పిల్లలు పుడతారు, పురుషుల్లో కణాలు తక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టరు. ఇది ఎలా తెలిసిందయ్యా అంటే టెస్ట్ ద్వారా తెలిసింది అని చెప్పకనే చెప్పేశారు. మనకు నిజమే అనిపిస్తుంది. మరి బలంగా ఉన్నా కూడా అన్నీ బాగున్నా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. చేయించామండి, నాకు ఓకే, మా ఆయనకి ఓకే, కానీ మాకు పిల్లలు లేరు. ఇప్పుడు ఏం చేస్తారయ్యా అంటే అలా 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 తిరిగి వస్తూ ఉంటారు గుళ్ళకి, గోపురాలకి. అది ఆ గుడిలో మొక్కితే యేసుక్రీస్తు వారు కానివ్వండి, మిగతా వారు ఎవరం కానివ్వండి, అందరికీ గుడిలో మొక్కటం వలన, దేవుడికి మొక్కటం వలన పిల్లలు పుట్టారు. మరి నీలో కణాలు ఉంటే పుట్టాలి కదా. ఇక్కడ ఏదో ఒక దేవుడు ఇచ్చాడండి, తర్వాత చెబుతాం కానీ ఏ దేవుడు అంతే. ఇప్పుడు దేవుడికి మొక్కటం వలన పిల్లలు పుట్టారు, వాస్తవం. ఇప్పుడు దేవుడికి మొక్కకపోతే పిల్లలు పుట్టలేదా? ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడు దేవుడికి మొక్కాలా? దేవుడికి మొక్కాలి అని ఎప్పుడు చెప్పాలి? అంటే దేవుళ్ళలో మీరు ఉండాలి, దేవుడితో ఉండాలని ఎప్పుడు చెప్పాలి? పెళ్ళైనప్పుడు చెప్పాలి వాళ్ళకి, పెళ్ళి కాకముందు చెప్పాలి వాళ్ళకి. దేవుళ్ళలో ఉంటేనే కదా నీకు గర్భఫలం ఇచ్చేది అని. అందుకే నా ఉద్దేశం లేనిది, నా సంకల్పం లేనిది పిల్లలు పుట్టే ఛాన్స్ మీకు లేనే లేదు అని చెప్పాడు దేవుడు. అది కూడా చూద్దామా? 127వ కీర్తన
రెండవ వచనము, మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము అంటే సంసారం, గుర్తుపెట్టుకోండి, అవయవాల కలయిక తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిర్దించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మీరు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా ఎలా ఉన్నా మరి ఎలా ఉన్నా మీరు కలుసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నేనే ఇవ్వాలి, అది మీకు కూడా తెలియదు. ఇక్కడే చెబుతున్నాడు, శుక్రకణములో ఆత్మ ఉంది అని నువ్వు చెబుతుంటే నేనిస్తేనే పిల్లలు పుడతారు అని చెబుతున్నాడు కదా. మరి శుక్రకణములో ఆత్మ ఉంటే దేవుడితో ఏం పని? దేవుడితో పని లేకుండానే చాలామంది పిల్లలు కనేస్తున్నారు కదా. మరి అండి, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు మాట అంటే విలువ లేదు, అయినా పిల్లలు కనేస్తున్నారుగా. పిల్లలు కావాలి అనుకున్న దేవుని ఆలోచన వాళ్ళకి అంటున్నారు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాయా అంటే, మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే, వేస్ట్. మీ భార్యాభర్తల కలయికలో మీరు ఎంత ఉన్నా మీకు పిల్లలు పుట్టడం అన్నది మాత్రం నా సంకల్పంతోనే పుట్టాలి. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే దేవుడు ఇస్తున్నాడు. అది నువ్వు సంసారం చేస్తే పుట్టరు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే దేవుడు ఇస్తేనే పుడతారు అన్నది సైన్స్కు నువ్వు చెప్పాలి. మరి మనం ఎక్కడ చెప్పాం? అండి, మనం ఎక్కడ చెప్పాం ప్రియమైన దేవుని పిల్లరా? అలా ఎక్కడ చెప్పాం? అలా చెప్తామా? పైగా స్త్రీలో స్త్రీతత్వం ఉడికిపోతే పిల్లలు పుట్టరు, ఇదొక నానుడి లోకంలో ఉంది. అంటే అన్నీ ఉడికిపోవటం ఏంటని అది లేకెడతాను. నువ్వేమైనా ఉడకేస్తావా ఏంటి? కానీ నువ్వెలా చెప్పగలవు? అవయవాలు ఉడుకుతనాన్ని కలిగి ఉన్న నువ్వెలా చెప్పగలవు? ఉడుకు రక్తం అంటావు. ఇక్కడ వయసులో ఉంటే ఉడుకు రక్తం, వయసు తగ్గుతుంటే ఉడికిపోయింది అంటావు. అంటే ఉడుకు రక్తం ఉడికిపోతుందా? ఉడుకుపోవటం అంటే మరటం కదా, తరటం కదా బాడీలో. ఒక పదాన్ని రెండు విధాలుగా వాడుతున్నప్పుడు ఇక్కడేమో ఉడుకు రక్తం, అక్కడేమో ఉడికిపోయింది. అంటే ఎలా మాట్లాడుతున్నాడు? అసాధ్యాలు ఎలా మాట్లాడుతున్నాడు మనిషి? కానీ దేవుని కృప లేనిది పిల్లలు పుట్టరు. మీరు అడగొచ్చు, మరి శుక్రకాలం లేని పిల్లలు పుట్ట కదండి అని. ఇప్పుడు అక్కడికే వస్తాను. అదే ఇప్పుడు అక్కడ అన్నీ చెప్పాలి కదా, మరి చెప్పుకుంటూ రావాలి, ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి కదా. కనుక తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే దేవుడే పిల్లల్ని ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఇవ్వాలన్నా ఖచ్చితంగా మరి భార్యాభర్తల కలయికలు ఆ రెండు ఉండాలి కదండి అని అడగొచ్చు. నిజమే, మరి ఉన్నంత మాత్రం పిల్లలు లేరు కదా, మరి దీనికి ఏంటి సమాధానం? ఉండాలి కదా అండి. అందుకనే విశ్వాసం తండ్రి అయిన అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు అంటే నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, మీరు జాగ్రత్తగా వినండి, నా తర్వాతే ఏదైనా అని చెప్పడానికి ఇన్ని మాటలు చెబుతున్నా మీకు. ఇంకా లోతులకు వెళ్దాం, చాలా పని ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆది కాండాన్ని ఒకసారి పరిశీలిస్తే 18వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం ఆలోచిస్తే, అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండ్రి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. అంటే వృద్ధత్వములో స్త్రీ ధర్మము నిలిచిపోతుంది గనుక ఇది ఎవరు రాస్తున్నారు? మోసే రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఒక వ్యక్తి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల ఉద్దేశం, దేవుడు ప్రేరేపణతో ఏం చెప్పాలి అనుకుంటుండో చెప్పాలి. మోసే ఉన్న సమయానికి అప్పటికే లోకంలో ఫుల్ పబ్లిక్ ఉంది. అది కోటలో పెరిగాడు కదా, ఫరో కోటలో పెరిగాడు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే జనాభా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు జనాభాలో నానుడు ఏంటయ్యా అంటే వృద్ధాప్యములో స్త్రీ ధర్మము ఉడికిపోతుంది, అదే ప్రస్తావిస్తున్నాడు అక్కడ దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మోషే ద్వారా అప్పటికి లోకములో ఉన్న నానుడి ఏంటయ్యా మనుషుల్లో అంటే స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక. అంటే ఒక టైం అంటూ వస్తే, ఒక పీరియడ్ వస్తే దాన్నే మోనోపాజ్ అంటారు ఇంగ్లీషులో.
ఆ పీరియడ్ వస్తే స్త్రీకి పిల్లలు పుట్టడానికి అవకాశం 99% ఉండదు. కనుక ఉడికిపోయింది. కనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, వాంఛ కోరిక సుఖము కలుగునా అంటే భార్యాభర్తల కలయికలో అవయవాలు సేద తీరుతున్నవి. దాన్ని సుఖము అన్న పదంతో దేవుడు ముడిపెట్టాడు. మనం కూడా బాగా కష్టపడి వచ్చాం అనుకోండి, ఒళ్ళంతా నలిగిపోయింది అనుకోండి, ఇంట్లోకి వచ్చి హాయిగా స్నానం చేసి ఫ్యాన్ వేసుకొని పడుకుంటే అవయవాలు అమ్మయ్య అనుకోండి అవి. అట్లా ప్రతి అవయవాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని సుఖము కలుగున అన్న పదాన్ని ఆమె రాసింది. ఎందుకంటే వయసులో నుండి వయసు ఉడిగిపోయిన తత్వం వరకు, ఆ తత్వం వరకు భార్యాభర్తల కలయికలో ఆమెకు తెలియదే ఉంటుంది. శారాకి ఆమె చెబుతుంది, ఆమె అంటుంది, నిలిచిపోయిన కనుక శారాకు వస్తుంది కనుక శారా అంటుంది, నేను బలము ఉడికిన దాని తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అతన్ని అని తనలో తాను నవ్వుకుంది. ముసలాన్న నాకు సుఖాన్ని ఎత్తాడంటేనా అంటే వయసు సంవత్సరం మీద పడుతున్న కొందికి ఏమవుతాయి అంటే కుటుంబ భారాలు కానివ్వండి, శరీర అలసతత్వం కానివ్వండి, మొత్తం మనిషి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో. అంతే కదండి. మరి ఆమె అంటుంది అక్కడ సుఖము కలుగునా అని తనలో తాను నవ్వుకుంది. వెంటనే దేవుడు అంటున్నాడు, అంతటా యెహోవా అబ్రహాముతో భర్తతో అంటున్నాడు, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని. శారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది మీ ఆమె? చెప్పింది నేను కదా. అంటే నేను చెప్పినప్పుడు నాకు వృద్ధాప్యం ఏంటి, నా మాటకు వృద్ధాప్యం ఏంటి? నేను పంపాలనుకున్న ఆత్మ నీలోకి రావాలంటే మీ శరీరం పని చేయాలో లేదో మీకు ఎలా తెలుస్తుంది? నేను కదా చెప్పాల్సింది, నేను కదా వాటిని చూసుకోవాల్సింది. ఎందుకు నవ్వుతుంది అంటే మీరు మనుషులుగానే ఆలోచిస్తున్నారు, దేవుని సంకల్పంతో మీరు ఆలోచించట్లేదు. అప్పటికే అబ్రహాముగా మారావు, శారాయి కాస్త శారా అయింది. మీలో మార్పు రావాలి అని మీ పేరుని మార్చాను, కానీ మీలో మార్పు రావట్లేదు. ఎందుకు నవ్వింది నీ భార్య? ఎందుకు నవ్వుతుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఉన్నదా? నువ్వు ముసల్దానమైతే ఏంటి, పడుసుదానమైతే ఏంటి, మరొకటేంటి? నాకు అసాధ్యమేముంది? నేను తలుసుకుంటే గర్భఫలాన్ని ఇవ్వకుండా ఆపేది ఎవడాపుతాడు చెప్పండి? నేను ఇవ్వాలి అనుకుంటే ఎవడాపుతాడు? ఎవడు ఆనకట్ట వేయగలడు గర్భద్వారానికి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇది మనం నమ్మామండి? యెహోవాకు అసాధ్యమైనది ఉందని నమ్మామా? ఇలా నమ్మలేదు. 63 ఏళ్ళకి ఒక వృద్ధురాలు, బహుకాలం గడిచి వృద్ధురాలు తల్లి అయింది అంటే మీడియా మొత్తం అక్కడే ఉంటుంది. గర్భాన్ని ఇవ్వాలి అనుకున్న నాకు గర్భాన్ని ఆపడానికి భూమి మీద ఎవరికైనా సరే హక్కు ఉందా? అప్పటికే ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆపరేషన్ అయిపోయింది, భర్త ముసలివాడు, అయినా సరే 63 సంవత్సరాల స్త్రీ కన్నది అంటే వారి కలయికల్లో వయసులో ఉన్నప్పుడు అంత స్పాస్ట్గా ఉండకపోవచ్చు, బట్ వారి కలయికలో గర్భద్వారాన్ని దేవుడు తెరిచి గర్భాన్ని ఇవ్వగలిగాడు అంటే ఆపినవాడు డాక్టరా, సైన్సా, కుట్లేసింది ఎవడైనా కానీ ఎలా ప్రియమైన దేవుని పిల్లరా? ఎలా ఆపగలిగాడు చెప్పండి? సైన్స్ ఆపిందా దీన్ని? ఇప్పుడు 63 సంవత్సరాల స్త్రీకి గర్భం అయితే మీడియా మొత్తం అక్కడికి 99 ఏళ్ళ బామ్మ పిల్లల కంటే క్రైస్తవుడు కూడా నోరు తెరిచి, అబ్బా నిజంగా ఇది చాలా తెంగరనా బప్పిగా, నీకు అసలు బైబిల్ ఏ మాత్రం రాదురా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? అన్ని అవయవాలు విడిగిపోయినా, గర్భద్వారం మోసకపోయినా, అన్ని మృతతుల్యమైన దేవుడు పెంచుకుంటున్న బిడ్డకి గర్భంలో ఏ లోటు లేకుండా బొమ్మ నీరుతో సహా తల్లి ఆలోచన నిలబెట్టాడే. వాట్ ఏ వండర్ గాడ్ అని అది చెప్పాలి. క్రైస్తవులు కూడా ఇది ఆశ్చర్యం అండి అంటారు. అందుకే క్రైస్తవుడు పరలోకం పోడు, ఏనా దొంగ బిడ్డకి పరలోకం ఇవ్వడం. ఎందుకంటే నీకు అసలు దేవుడు మనసు తెలియదు. తెలియప్పుడు ఎలా ఇస్తాడండి? అదే నా అత్తోరు ఇల్లు అండి ఊరికి పేరడానికి ఎలా ఇస్తాడు? పొరపాటుని ఇవ్వడండి, ట్రై చేసుకోవాల్సింది అంతే. అది కూడా గోల్ రీచ్ అయితే తప్ప ఇవ్వడం. ఎలా మాట్లాడుతున్నావు?
ఏమంటే మనం ఏమనాలి, నిజంగా ఇది దైవ కృప, సైన్స్ చెప్పాలి అది. ఒరే టెస్ట్ ట్యూబ్ సెంటరోడా, ఒరే సైన్స్ గైనకాలజిస్ట్ డాక్టరు, నువ్వే కదా తెంగర మొహందానా, కుట్లేసింది నువ్వే, ఆపరేషన్ చేసింది నువ్వే, పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్ చేసిన సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వే, మరి ఎలా పుట్టారో నిలదీసి అడుగు, లేదా దానికి బోడుగుని చేయి, దరిద్రం అయిపోద్ది. అంటే సైన్స్ అక్కడ తలకిందులు అవ్వాలి. వాళ్ళు ఏమంటారు, ఇది రేరుగా జరిగే ప్రక్రియ అండి, తప్పించుకుంటాడంతే ఎప్పటికప్పుడు. కానీ దేవుని గొప్పతనం మాత్రం లోకంలో వాడు చెప్పడం, ఈ పాస్టర్ గారు చెప్పడం. మరి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లరా? అని అంటున్నాడు. శారా అంటుంది, నేను వృద్ధురాల్ని, ఆ ముసలోడి వల్ల నాకు సుఖం కలిగిద్దా, నేను ఇంకా అంటానంట నాకు గర్భం వచ్చిందంట అని నవ్వుకుంది. అప్పుడు దేవుడు ఎందుకు అలా నవ్వుతుంది అంటే, దేవుడు అన్న మాట నెరవేరడానికి మనిషి శరీరంలో ఏది ఆటంకం? మీరు చెప్పండి, ఏది ఆటంకం? ఏది? దేవునిలో ఉన్న ఆత్మ రావడానికి ఎవడండి భూమి మీద ఆటంకం చెప్పేది? ఎవరు చెప్పాలి? ఎవడు ఆటంకపరుస్తుంది చెప్పండి? ఇప్పుడు శారాకి పిల్లలు పుట్టారు, ఇది ప్రపంచ న్యూస్ కాదు. 60 ఏళ్ళ బామకి 70 ఏళ్ళ బామకి పిల్లలు పుడితే ఇది న్యూస్. ఇది క్రైస్తవులు కూడా వాక్యం చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ దేవుడు గొప్పతనం చెబుతున్నారండి, అసలుకి చెబుతున్నారా? ఇప్పుడు అబీమెలెకు ఉన్నాడండి వయసులో, అబ్రహాంని పంపిస్తున్నాడు దేవుడు, కాదేశునకి వెళ్ళు, కాదేశు నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆ షూరునకి వెళ్ళు. ఆ మధ్యలో ఒకటి ఉన్నది గెరారు ప్రాంతం, అక్కడికి వెళ్ళు. అక్కడ అబీమెలెకు రాజు ఉంటాడు, ఆడు కాదు కొంతకాలం ఉన్నాడు. ఆ రాజుగాడికి అలవాటు, ఎప్పుడే శారాన్ని చూశాడు ముందు చెప్పేశాడు, అమ్మా జాగ్రత్త, మరో రాజు కనుక అన్న మనకి ఎన్ని తెలుసు చెప్పు అని చెప్పాడు. అంతా అయిపోయింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, అబీమెలెక్ ప్రవక్త భార్య, జాగ్రత్త చచ్చిపోతావు అన్నాడు. అంతే, కథం. ఆ మాట అన్నాడు, గర్భం ఆపేశాడు. అబ్రాహాంకి వచ్చాడు, ఏంటిది, ఎందుకు చెప్పాలో నాకు అన్నప్పుడు, అప్పటి వరకు కూడా అసలు ఆయనకి పిల్లలు లేరు. అంటే అబీమెలెకు రాజు అంటే ఈయనకు కూడా శుక్ర కణాలు తక్కువనే. ఇప్పుడంటే సైన్స్ అభివృద్ధి చెందిందండి, టెస్ట్ చేసి చెప్పగలుగుతున్నావు. మరి అప్పుడు నువ్వు కణాల టెస్ట్ చేసి చెప్పగలిగేవేమో, కానీ కణాలలో దేవుని ఆలోచన కోటాను కోట్ల కణాలు ఉండొచ్చు. ఆ కణంలో దేవుడి ఆలోచన మాత్రం ఒక కణం మీద దృష్టి ఉంది. ఆ కణాన్ని నువ్వు పట్టుకోలేకపోయావు ఇప్పటి వరకు కూడా, తెలుసా? కోటాను కోట్ల కణాలు పురుషుల్లో నుంచి తల్లి అండంలోకి వెళ్తున్నప్పుడు ఏ అండం ఏ కణము అది దాన్ని పట్టుకోలేకపోయాడు. అందుకనే టప్పను 3 కుట్లేసి పడేశాడు గర్భానికి. అంతే, కుట్లేసి ఆపేస్తావా? ఆత్మను ఆపగలడండి వీడు? ఆలోచించండి. ఇప్పుడు అబీమెలెకు దగ్గర ఆలోచిద్దాం అండి. ఇప్పుడు అబీమెలెకు పిల్లలు లేరు, దాసీలకు లేరు, వాళ్ళ బంధువర్గానికి లేరు. అంటే వీళ్ళందరికీ కూడా శుక్ర కణాల రేటు తక్కువగా ఉంది కాబట్టే పిల్లలు లేరు అని మనం చెప్పేద్దామా? 20వ అధ్యాయము ఆదికాండము 17-18 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను, ప్రతి గర్భాన్ని మూసి ఉండెను. శారాను బట్టి ప్రతి గర్భాన్ని మూసి ఉండెను. ప్రియమైన దేవుని పిల్లరా, అబీమెలెకుకి పిల్లలు పుట్టలేదు అంటే, అబీమెలెకు దాసీలకి భార్యలకి వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటే కారణం ఏంటి? గర్భాన్ని మూసి ఉండెను. గర్భాన్ని మూసేది ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు గర్భాన్ని మూయటం అంటే మనం ఆపరేషన్ చేయటం అనుకున్నాడు. ఆపరేషన్ చేస్తే పిల్లలు పుట్టరు, అంతే కదా? మరి స్త్రీకి గర్భం ఆపరేషన్ చేస్తారు, పిల్ల పుట్టరు. మగవాళ్ళకైతే ట్యూబ్యాక్టమీ ఆపరేషన్ చేస్తారు. ఈ తొడ దగ్గర మోకాల నుంచి ఈ పైకి మడత వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ జానాబెత్తడి స్థలంలో ఖచ్చితంగా ట్యూబ్యాక్టమీ ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ ఒక నరం ఉంటుంది, కొన్ని నరాల కలయిక. ఈ నరాన్ని కట్ చేస్తే ఆ నరాన్ని ఎలా కట్ చేయగలిగాడు? ఆ నరానికి శుక్రకణానికి మధ్య లింక్ ఉంది కాబట్టి, ఇది మోచప్పక లింక్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఆత్మ ఎలా వస్తుంది? ఇవన్నీ నేను చెప్పడం పోలేదు, కష్టం.
సరే అవసరమే మాట్లాడదాం. అక్కడ ట్యూబాక్టమీ ఆపరేషన్ చేయటం వలన, అక్కడ ముడి వేయటం వలన, లేదా కుట్లు వేయటం వలన తిరిగి పురుషుల్లో నుండి స్త్రీలోకి శుక్ర కణాలు ప్రవేశించవు అనుకున్నాడు. ఆపరేషన్ చేశాడు. స్త్రీకి అయితే గర్భ ఆపరేషన్ చేశాడు. చిన్నగారు కుట్లు వేసేసాడు. 2 పిల్లజాలండి, కుట్లు వేసుకుందాం, అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 3 కుట్లేస్తే ముల్లోక చక్రవర్తి తలంపుని ఆపగలిగాడా అంటే సైన్స్ గొప్పదైపోయిందిగా. మరి ఇక్కడ డాక్టర్ గారు కుట్లేస్తే పెద్ద డాక్టర్ గారు వెనక్కి వచ్చేసాడు. అంతే కదా, మరి దాని ఉద్దేశం అదే కదా. భూలోకంలో MBBS ఒక 5 సంవత్సరాలు చదువుకున్నటువంటి డాక్టర్ పిల్లలు పుట్టకుండా కుట్లేస్తే తనలో ఉన్నటువంటి ఆత్మభాగాన్ని రాకుండా ఈ డాక్టర్ ఆపగలిగాడు అంటే మరి దేవుణ్ణి నమ్మటం ఎందుకండి, ఈయన నమ్మితే అయిపోద్ది కదా. అంతే కదా మరి. అంటే సైన్సే గొప్ప అవుతుంది. సైన్స్ గొప్ప అయితే నువ్వు చేసేది ఏముంది? ఇంకా నువ్వు బైబిల్ గొప్పదని చెప్పేది ఏముంది? మన ప్రసంగాలలో ఎక్కడ ప్రసంగించినా బైబిలే గొప్పదై ఉండాలి అన్నది రూల్ కాదు, రూల్ అంతే. అది ఉండాలి అన్నది రూల్ అంతే. అది కనుక ఇప్పుడు కుట్లేసావు, పురుషులు చేయించుకుంటారు, చాలామంది స్త్రీలు చేయించరు, పురుషులు చేసుకుంటూ ఉంటారు. ట్యూబాక్టమీ ఆపరేషన్ అంటారు దాన్ని. ఇక పిల్లలు పుట్టరు, కొంతమంది స్త్రీలు చేసుకుంటారు, అది పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు కుట్లేస్తే దేవుని ఆత్మ ఆగిపోయిందిగా. అంటే శుక్ర కణములో ఉంది కాబట్టి ఆత్మని ఆపగలిగాడు డాక్టర్ గారు. నిజం, మీరు నమ్మాలి ఇక్కడ. మరి శుక్రకణాన్ని దాని గురించి ఆలోచన తెలుసా నీకు? ఇప్పుడు శుక్రకణం అన్నది కూడా శరీర అవయవాలలో భాగమే. ఎస్పెషల్లీ అదొక ఆర్గానిక్, అంతే. అది ఒక ఆర్గం, అదొక అవయవం. అది ఎలా ఉంటుందయ్యా అంటే దేవుడు ముందే చెప్పాడు. మనకు ఎప్పుడు చదువుకుంటాం, ఏబు 10:11లో చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఆత్మను కప్పుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. చర్మముతోనూ మాంసముతోనూ నన్ను దగ్గర ఆత్మ పెట్టండి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు ఆత్మను కప్పితివి, ఎముకలతోనూ నరములతో నన్ను సంధించితివి. అంటే ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మ పైన కప్పబడింది. ఆత్మకి పైన కప్పబడింది ఏంటయ్యా అంటే చర్మము, మాంసము, ఎముకలు, నరాలు, వాటికి కావలసినటువంటి రక్తము, చీము, ఇంకా తెల్ల రక్త కణాలు, దమనికలు, చెదరు, ఇవన్నీ ఒక వేసేయండి. పళ్ళ భాగాలు ఇవన్నీ వద్దు, కానీ మనకు కావాల్సిందే మాట్లాడుకుందాం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. నన్ను ఆత్మని కప్పాడు. ఇప్పుడు ఆత్మ ఎక్కడున్నాయి అంటే శరీరంలో ఎంటైర్గా ఉంది ఆత్మ. మనిషిలో ఉంది ఆత్మ. ఒక్క శుక్రకణంలో ఎందుకు ఉంటుంది? అలాగని మనిషిలోనే ఉండదు. బాప్తీసము తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుడు తనలోని భాగాన్ని ఊపిరి లేని మనిషిలోకి ప్రారంభంలో పంపి మనిషిని చేసి, ఆ మనిషిలో నుండి తిరిగి మరలా ఎముకని తీసి, ఆ ప్రాంతాన్ని మరలా మాంసంతో పూడ్చి ఎముకని కాస్త స్త్రీనిగా నిర్మించాడు. ఎముకని ఎందుకు నిర్మించాలి అండి? ఎముకని నిర్మించాలి. శరీర భాగాలలో ఏ ఎముకైనా కరెక్ట్గా లేకపోతే మనిషి వంగుతాడు, అందహీనంగా కనపడతాడు. కనుక అందము అన్న పదము స్త్రీకి వర్తించిందే. శరీరంలో ఏ ఎముకైనా కానివ్వండి, వంగిందనుకోండి, బాడీ ఎంత అందంగా ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, కొంచెం నడిచిందనుకోండి ఆవిడవుడే అంటారు. అంటే ఎముకకు అంత గొప్పతనం ఉంది. అంటే స్త్రీకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంత గొప్పది స్త్రీ అని చెప్పడం కొరకు ఎముకను వాడాడు అక్కడ. ఆ ఎముకని మరలా స్త్రీనిగా నిర్మిస్తే అది అట్రాక్ట్ అవుతుంది ఆయనకి. అది చూపులు బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆత్మతోనూ చర్మముతోనూ మాంసముతోనూ నీవు ఆత్మను కప్పితివి. ఆత్మను కప్పాడు. ఇప్పుడు ఈ పదాన్ని మనం ఆలోచిస్తే పురుషుల్లో నుండి వెళ్తున్నటువంటి ఆ భార్యాభర్తల కలయికలో శుక్రకణం మార్గం నుంచి వెళ్ళాలి కాబట్టి దానిలో
ఆత్మ ఉన్నది. ఆత్మ ఉంటే, దానిలో ఆత్మ ఉంటే, కుట్లేసినప్పుడు ఆత్మ ఆగిపోతుంటే ఆగిపోయేటట్టుగా చేయగలిగిన వాడు దేవుడు. కానీ ఇక్కడ డాక్టర్ అయ్యాడు అంటే సైన్స్ గొప్ప అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి, పర్యవసానం ఏంటి అని మనం ఆలోచించాలి. అండి ఇక్కడ అంటున్నాడు ఆత్మను కప్పితివి అంటే శుక్రకణములో ఆత్మ ఉన్నది అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే శుక్రకణం పైన కూడా చర్మము, మాంసము, చన్నని ఎముక, అంటే అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం బలంగా కూడినటువంటి నరంతో కూడుకుని ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడయ్యా అంటే ఒంట్లో ఉన్నటువంటి వ్యర్థం వెళ్ళాలి టాయిలెట్ రూపంలో. ఎట్ ఎ టైం దేవునిలో ఉన్నటువంటి ఆలోచనకి మార్గం ఇది అవ్వాలి, ఇది నువ్వు నేర్చుకోవాలి అని చెప్పాడు దేవుడు. కానీ అది చెప్పడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడం కదా, ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఇకపోతే మనిషి కొన్ని విషయాలని ఎక్కువగా అపార్థం చేసుకుంటాడు. అదేంటయ్యా అంటే ఒకసారి మనం ఈ రిఫరెన్స్ వద్దాం. ఒకసారి మనం ఈ రిఫరెన్స్ వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. చాలండి. ఇది మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, మనకు చాలామంది కూడా చెప్పారు. ఇప్పుడు దీన్ని మనం ఆలోచించాలండి. దీన్ని మనం ఆలోచించాలి. 7:10 ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మెల్కీసెదెకుని అబ్రహాము గారు రాజును సంహారం చేసి వస్తున్నప్పుడు కలుసుకున్నాడు. దశంభాగాలు ఇచ్చినప్పుడు లేవి కూడా నేను కూడా ఇచ్చాను అంటే మా మునిమనుడు అవుతాడు కదా లేవి, కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు గారు మనవడు. ఆ మనవుడి యొక్క గర్భంలో 12 మందిలో లేవి ఒకడు. ఈయన ఎక్కడున్నాడయ్యా అంటే ఈయన అబ్రహాము గారి గర్భంలో ఉన్నా అంటున్నాడు. ఇప్పుడు గర్భంలో ఉండటం అంటే అర్థం ఏంటి, గర్భం అంటే అర్థం ఏంటి? శుక్రకణం, అబ్రహం గారు శుక్రకణంలో ఉన్నాడనే. అబ్రహం గారు శుక్రకణంలో ఎవరున్నారు? అసలు ఎవరుంటారు? గర్భంలో ఉంటుంది. గర్భము అనగా వంశము, వంశావళులు. భూగర్భము అన్నాడు అంటే అర్థం ఏంటి? భూగర్భము అన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు భూమి కూడా ఇట్లా గర్భము అంటే వంశావళులు. అంటే అబ్రహాము గర్భాన ఇస్సాకు గారు రావాలని, ఇస్సాకు గారి గర్భాన యాకోబు గారు రావాలని, యాకోబు గారి గర్భాన ఇగో ఇలా రావాలని, వారిలో లేవి ఉండాలని చెబుతున్నాడు. అంటే అబ్రహాము గర్భములో ఉన్నాడంటే వంశావళిలో ఉన్నాడు అని అర్థం. వంశావళిలో రూపకర్త ఎవరయ్యా అంటే దేవుడు. ఎలా వంశం అభివృద్ధి చెందిద్ది? పిల్లలు పుడితే. ఇప్పుడు పిల్లలు ఎలా పుట్టాలి? శుక్రకణం నుంచే రావాలి. శుక్రకణంలో నుంచే రావాలి అనుకుంటే మరి ఇన్నిసార్లు కలయికలో పిల్లలు పుట్టకుండా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే శుక్రకణములో పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎందుకంటే శుక్రకణం అన్నది దేవుడు వాడుకోవటానికి వాడుకున్న ఒక గొట్టం లాంటిది. మీకు వివరంగా చెప్పాలంటే ఒక బావి, మనం పల్లెటూరులో ఎక్కువ బావి ఉంటాయి కదండి, ఒక బావి ఉంది. బావిలో గొట్టం ఉంటుంది, బావి పైన షెడ్ ఉంటుంది, షెడ్లో మోటార్ ఉంటుంది. గొట్టంలో నీళ్ళు ఉన్నాయా, నీళ్ళల్లో గొట్టం ఉందా? ఇది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. గొట్టంలో నీళ్ళు ఉన్నాయా, నీళ్ళల్లో గొట్టం ఉందా? అంటే నీళ్ళల్లో గొట్టం ఉంది. ఇప్పుడు నీళ్ళల్లో గొట్టం ఉన్నప్పుడు నీళ్ళు బయటికి రావాలి అంటే మోటార్ ఆన్ చేయాలి, అది సంసారం. ఇప్పుడు మోటార్ ఆన్ అయినా సరే పిల్లలు పుట్టట్లేదు అంటే ఫుట్బాల్ మైనస్ అవ్వచ్చు, ఫ్యాన్ బెల్టులు పోవచ్చు, ఫ్యాన్ రెక్కలు ఏదైనా లూజ్ ఉండొచ్చు,
ఏ వాచ్ అయినా పోయి ఉండొచ్చు, వాచ్ కాయకపోయి ఉండొచ్చు. నీళ్ళు రావట్లేదు, మోటార్ ఆడుతుంది, నీళ్ళు రావట్లా, కాపురం చేస్తున్నారు, పిల్లలు పుట్టట్లా. ఇప్పుడు ఏం చేయాలా? మొత్తం మెకానిక్ని బట్ట రావాలా, ఆడు పరీక్షించాలి. ఎక్కడికి? కింద ఫుట్బాల్ నుండి మోటార్ నుంచి చూసుకుంటూ రావాలి. చూసుకుంటూ వచ్చి, అన్న పొలాన్ని పోయిందన్నా, పోనీ చెత్త ఎరక్కపోయిందన్నా. చెత్త ఎవరు ఎరక్కపోయింది? అభిమేలకి చెత్త ఎరక్కపోయింది, అందుకే పిల్లల పుట్ల. మోటార్ కట్టపడింది, చెత్త, అందుకే నీళ్ళు రావట్లా. ఇప్పుడు ఆ చెత్తను ఎవరు తొలగించాలి? ఎవడొకటి తొలగించాలి. అక్కడ ప్రార్థనతో ఆయన తొలగించాడు, ఇక్కడ పని చేసి నువ్వు తొలగించాలి. అంటే చెత్త అడ్డం పడ్డా నీళ్ళు రావు, వాచర్ లీక్ అయినా నీళ్ళు రావు, బోల్ట్ లూజ్ అయినా నీళ్ళు రావు, కరెంటు పోయినా నీళ్ళు రావు, ఫ్యాన్ రెక్కలు ఏ తేడా ఉన్నా నీళ్ళలో ఉన్న గొట్టములో నుంచి బయటికి నీళ్ళు రావు. అలాగే నువ్వెంతటి వాడివైనా సరే దేవుని సంకల్పము లేనిది నీకు పిల్లలు పుట్టరు. పవర్ అంటారు చూసినా, కరెంట్ ఉండాలా, అది పిల్లలు పుట్టరు. అప్పుడు ఏ లోపం ఉన్నా పుట్టరు. అలాంటప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు బ్రేక్ ఎలా వేయగలిగావు? గర్భము అనగా వంశావళులు రావటానికి దేవుడు ఏర్పరచుకున్న మార్గము. అది అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు అంటే ఈయన శుక్రకణంలో ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నాం? అసలు శుక్రకణంలో ఎలా ఉంటారండి? ఒకళ్ళు ఉన్నారు అనుకుందామండి. కానీ మనకి బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది, చాలా ఫేమస్. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలాగా మారుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలాగా మారుతున్నారు. ఇప్పుడు శుక్రకణాన్ని కట్ చేసి పడేస్తే, జబర్దస్తులు మొత్తం వాళ్ళే ఉన్నారు కదా, 40% వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు శుక్రకణాన్ని కట్ చేస్తే ఆత్మను కూడా కట్ చేసినట్టు లెక్క. ఆత్మని కట్ చేసేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? ఆత్మ కట్ అవుతుందా? ఆత్మ ఎలా కట్ అవుతుందండి? అసలుకి ఆత్మ ఎలా కట్ అవుతుంది చెప్పండి? ఆత్మ ఎలా కట్ అవుతుంది అంటే లింగ మార్పిడి. ఇక్కడేమో లింగం అంటాడు, ఆ లింగంలో ఆత్మ మీదకు ఉంటుంది, లింగంలో ఆత్మ మీదకు ఉంటుంది. అసలుకి తనలో ఉన్నటువంటి ఆత్మ భాగాన్ని ఏనాడైతే ఏదెని వనములో దేవుడికి దూరమయ్యారో, వాంఛ అన్న పదాన్ని వాడిన దేవుడు స్త్రీ పురుషుల అవయవాలకి కావలసినటువంటి రసాయనిక క్రియ అందించటం వలన వారు కలయికలో దేవుడు అనుకుంటేనే పిల్లలు పుడతారు అన్నది ప్రపంచానికి నేర్పాలి. అంటే ఏ మగాడి శుక్రకణములో దేవుని ఆత్మ ఉండదు, దేవుని ఆత్మ దేవునిలోనే ఉంటుంది. భార్యాభర్తల కలయికలో దేవుడు తనకిష్టమైతేనే శుక్రకణము ద్వారా స్త్రీ అండములోకి ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ద్వారా అంటే మార్గము, అంటే తనలో ఉన్నటువంటి కోరిక స్పర్మ రూపములో స్త్రీ అండములోకి ప్రవేశించడానికి దాన్ని వాడుకున్నాడే తప్ప రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగలను, భార్యాభర్తల కలయిక లేకుండా కూడా యేసుక్రీస్తు వారి జననాన్ని లోకానికి చూపించగలిగాను, ఏ మట్టి నుంచి కూడా మనిషిని తీశాను, మనిషిలో నుండి కూడా మనిషిని తీశాను, నాకు అసాధ్యమైనది ఏది ఉన్నది అని లోకానికి చెప్పాలి. శుక్రకణములో ఆత్మ నిలిపే అంత చిన్నోడా దేవుడు? చిన్నోడా అండి? పైగా ఆత్మ కౌంటింగ్ తక్కువ కణాలు. అంటే ఒక వ్యక్తిలో ఎక్కువ ఆత్మలో, ఒక వ్యక్తిలో తక్కువ కణాలు. అంటే ఆత్మ వ్యక్తులు బట్టి తక్కువ ఎక్కువ ఉంటుందా? ఆత్మ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కదా, తక్కువ ఎక్కువ ఎలా ఉంటుందండి? అసలుకి ఎలా చెప్పగలుగుతున్నాడు? అసలుకి కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఎలా బ్రతుకుతున్నాడు భూమి మీద? ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు అనుకుంటేనే ప్రియమైన దేవుని పిల్లరా గర్భం వచ్చేది, అంతే. దేవుడు అనుకోకపోతే గర్భం నాట్ ఎట్ ఆల్ ఇవ్వనే ఇవ్వడు. అది దాంట్లో ఆత్మ ఉండదు, దేవునిలో ఉన్న ఆత్మ అది. దాని ద్వారా తల్లి అండంలోకి ప్రవేశిస్తుంది, అది కూడా మళ్ళీ ఒకటే. ఎప్పుడో జారిపోతుంది వేరే విషయం, కానీ అంత జాగ్రత్తగా తనలో ఉన్నటువంటి ఆత్మ భాగాన్ని దేవుడు భార్యాభర్తల కలయికలో వారికి తెలియకుండానే పంపిస్తుంటే దీంట్లో ఆత్మ ఉంది ఎలా చెప్తున్నాడండి అసలుకి? పైగా ఇంకొకటి మాట్లాడతారు ఏమని, ఒకవేళ శుక్రకణంలో ఆత్మ లేకపోతే చర్మం కూడా కణమే, మాంసం కూడా కణమే.
మరి చర్మం ద్వారా పిల్లలు పుట్టించమనండి, మాంసం ద్వారా పిల్లలు పుట్టించమనండి. చర్మ కణాలు, మాంస కణాలు అండి. కణాలోని కలిసినంత మాత్రాన, కణాలోని కలిస్తే ఇటు తెల్ల పిల్లలు పుట్టిస్తారు. గోరులో డిఎన్ఏ ఉంటుంది, వెంట్రుకలో డిఎన్ఏ ఉంటుంది, ఎముకల్లో డిఎన్ఏ ఉంటుంది. ఎందుకు డిఎన్ఏ ఉంటుందయ్యా అంటే ఫలానా వ్యక్తి వీడని తెలియాలి, ఐడెంటిఫికేషన్. డిఎన్ఏ బ్రతుకు కాలము కోటాను కోట్ల సంవత్సరాలు, అంటే ఎముక ఉన్నంత వరకు. అది ఎముకలో మూలుగలో డిఎన్ఏ ఉంటుంది. ఇది స్త్రీదా పురుషుడిదా నిర్ధారించడానికి ఉపయోగపడుద్ది. అది వెంట్రుకను బట్టి కూడా చెప్తారు ఇది స్త్రీదా పురుషుదా అని. డిఎన్ఏ ఉంటుంది, ఎముకల్లో డిఎన్ఏ ఉంటుంది, మూలుగులో డిఎన్ఏ ఉంటుంది. ఇది ఇప్పుడు శుక్రకణము కాకుండా చర్మ కణముతో మాంస కణంతో, అంటే ఇప్పుడు చర్మం అన్నది కణం కాబట్టి చర్మ కణాలు అన్నావు, మాంసం అన్నది కణం కాబట్టి మాంసాలు అన్నావు. మరి శుక్ర కణము పైన చర్మము, మాంసము, ఎముకలు, నరాలు లేవా? ఏపు 10-11 కనపడింది కదా. కనుక నోటుకొచ్చినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. పైగా సైన్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు వీళ్ళంతటికి వీళ్ళే. ఎలా డెవలప్, సైన్స్ ఎలా డెవలప్ చేస్తున్నా? తనలో ఉన్నటువంటి భాగాన్ని పంపితేనే కదా పిల్ల పుట్టేది. అభిమేలెకు కాపాడు, ప్రార్థింపగా అన్నాడు. అంటే ప్రార్థింపగా అంటే ప్రార్థన చేస్తేనే నాకు ఇష్టం, నాకు ఇష్టమైతే గర్భఫలాలను ఇస్తాను. నాకు ఇష్టం అవ్వాలి కదా పిల్లల్ని ఇవ్వాలంటే. పైగా ఎవరిని ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి అన్నది ఆయన ఇష్టం. అది కూడా మళ్ళా తనలో ఉన్నటువంటి భాగం నీలోకి రావడానికి మార్గమే శుక్రకణం. దాంట్లో ఆత్మ ఉండదు. అది ఆత్మ ఉంటే రోజుకి ఎన్నిసార్లు టాయిలెట్ పోతావు చలికాలం? అంటే అలాంటి మురిక్కాలు ఇల్లు కట్టుకుంటావా నువ్వు? ఎవరైనా కట్టుకుంటాడు మురిక్కాల ఇల్లు? దాంట్లో ఎందుకు ఉంచుతాడు ఆత్మ? నీళ్ళేమో మంచిగా ఉండాలా ఏమండి, దేవుడి ఇల్లేమో ఎంత పాడైపోవాలా? ఇదేమి లెక్క అసలుకి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే అది ఉండేది ఎక్కడయ్యా అంటే దేవుళ్ళో ఉంటుంది. దేవుళ్ళలోనే ఉండాలి. దేవుళ్ళో ఉన్నది యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలు కావాలి కాబట్టి, దేవునికి కావాలి అంటే ఖచ్చితంగా కలయిక ఉండాలి కనుక ఆనాడు చెప్పాడు కాబట్టి ఆ కలయికలో ఉపయోగపడే భాగం శుక్రకణం. ఇప్పుడు చీపిరే ఇల్లంతా శుభ్రం చేసేది, ఇల్లు ఇంత శుభ్రంగా ఉన్నది అంటానికి దాని వెనకాల కష్టం చీపిరికి ఉంది. అలాగని చెప్పేసి ఇప్పుడు చీపిరికి మంచిగా పరిపేసి షెడ్డు కొట్టి ఏమండి మంచిగా దిండ్లు పెట్టి దాన్ని బండ పెడతామా? ఇసురైతే మూల మీద పడుద్ది. అది కనబడిద్దా? అది కనబడదు. అందుకనే అవయవాలకి డ్రెస్సింగ్ చేశాడు దేవుడు. అవి కనబడాల్సిన అవసరం లేదురా లోకానికి. అది ఇల్లు ఇంత శుభ్రంగా ఉందండి, చుట్టాలందరికీ చేతిలో చీపురు పెట్టి ఇదే కారణం అంటారండి. ఇదేమీ తిక్కల బోధ వచ్చింది చెప్పండి లోకంలోకి. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఆత్మ రావటానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక భాగం అంతే. అది దాని పని అదేనా? ఇందాక కూడా చెప్పిన వేస్ట్ వాటర్ పంపిస్తుంటుంది అంతే. కణమనగానే చర్మకణాలతో పుట్టించడం చూద్దాం, ఎవరి వల్ల కాదు, ఇట్స్ ఛాలెంజ్. ఒరే చర్మకణాలతో పిల్లలా పుడతారా అసలు? నాకు తెలియకడితే ఎవరికి తెలిసినా అదేం ప్రశ్న అండి అసలుకి? మాంస కణాలతో పుట్టిస్తారా చూద్దాం అంటే మాంసం కణాలు కాబట్టి చర్మం కణాలు కాబట్టి వీటితో పుడతారంటే శుక్రకణం పైన కూడా చర్మము, మాంసము, బలమైనటువంటి నరము, చందని ఎముకే ఉంటుంది. ఒక్కోసారి ఎముక విరిగిద్ది. మీకు తెలుసా? మీరు ఎముక విరిగినప్పుడు ఆ శుక్రకణం డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. మళ్ళీ దరిద్రం ఇదంతా చెప్పాలంటే వదిలే. కానీ కనీస జ్ఞానం లేకుండా బైబిల్ని బోధించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఆత్మ అండి తనలో ఒక భాగం. అందుకే ఒక లాస్ట్ మాట ఒకటి చూపిస్తాను. 6:63 యోహాను సువార్త. ఆత్మయే జీవింపజేస్తుంది. సచ్చినోడికి బతికినోడికి కూడా శుక్రకణం ఉంటుంది. అది శరీర అవయవాలు కదలాలన్నా, నోరు మాట్లాడాలన్నా, చూపు చూడాలన్నా ఆత్మ ఉంటేనే. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందంటే శుక్రకణం నుంచి వెళ్ళిపోయింది. ఆత్మ శుక్రకణం నుంచి పైకి పోదు, కిందకు వచ్చింది. ఆత్మయే జీవింపజేసింది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం అంటే ఇప్పుడు దేననాల అరికాల నుంచి నన్నెత్తి వరకు ఈ పార్ట్ అంతా శరీరమే అంటారు. ఒక కాలనే శరీరం అనరు, ఒక చేతులనే శరీరం అనరు, అన్నిటినీ శరీరమే అంటారు. శరీరంలో భాగాలు శరీరమే. శుక్రకణము కూడా శరీరములో భాగమే. దాని పని ఏందయ్యా అంటే దాని పని అంతే. ఇప్పుడు ఊపిరితిత్తులు ఉన్నవి, వాటి పని ఏంటి?
శుద్ధి చేస్తుంటాయి అవి, అంతే వాడి పని అదే. గాలి పీల్చుకుంటూ ఉంటాయి ఉపతిత్తులు. కిడ్నీస్ శుద్ధి చేస్తుంటాయి, తినేటువంటి ఆహారాన్ని ఫిల్టర్ చేస్తాయి, ఫిల్టర్ అయినటువంటి శక్తిని బాడీకి ఎనర్జీకి పంపిస్తాయి, మిగతాదంతా వెళ్ళిపోతుంటుంది అంతే. దేని పని దాంది. అది పని చేసినంత మాత్రాన దాన్ని గొప్పగా దేవుడు చూడాలనుకోవట్లేదు. శరీర అవయవ భాగాల్లో ప్రతిదీ దేవుడికి ఇష్టమే. చెయ్యి ఇష్టమే, కాలు ఇష్టమే, కన్ను ఇష్టమే, శుక్రకణం ఇష్టమే, మొత్తం ఇష్టమే. అలాగని పరలోకానికి మాత్రం ఇది అనర్హతది. శరీరము పరలోకము సంతరించుకోదు. అది శరీరము పరలోకాన్ని సంతరించుకోదు. అలాంటప్పుడు శుక్రకణం ఎలా దాంట్లో ఆత్మ ఉంచుతాడు? కనుక ఆత్మ అన్నది ఇప్పుడు విభజించి క్లోజ్ చేస్తాను. ఆత్మ అన్నది దేవుడు అనుకున్నప్పుడు తనలో నుంచి ఒక భాగాన్ని నీలోకి పంపుతాడు. నీలోకి వచ్చిన తర్వాత ఆకారము ఏర్పడుతుంది. ఈ ఆకారము మళ్ళీ అప్రతిష్టపాలైపోయినప్పుడు బాప్తిస్మ అనే మార్గము ద్వారా తిరిగి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆత్మ దేవుడి నుంచి వస్తుంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నీలో ఉంటాడు. ఎప్పుడు వరకు అయ్యా అంటే వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉన్నంత కాలం నీలో ఉంటాడు. ఎప్పుడైతే వాక్యం పట్ల ఆసక్తి సన్నగిలుతుందో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అంటే ఆత్మ రాగలదు, వెళ్ళిపోగలదు. ఆత్మ స్టాక్ ఉండదు. అది ఇక మరొక మనిషి జన్మకి కారణం శుక్రకణం కాదు, దేవుని ఆలోచన. సైన్స్లో శుక్రకణం, అది సైన్స్ పరిభాషలో శుక్రకణం. అది కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుడతారు, వాడికి అంతే తెలుసు. కానీ ఎంత బలంగా ఉన్న పిల్లలు పుట్టక తల్ల బాదుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు పుట్టట్లా తల్ల బాదుకుంటూ అన్నీ బాగున్నా పిల్లలు పుట్టరు. మరి దీన్ని ఏమనాలి? కనుక ఆత్మ శుక్ర కణాలలో, చర్మ కణాలలో, మాంస కణాల్లో ఉండదు. శరీర కణాల్లో ఉండదు. ఆత్మ దేవుళ్ళో ఉంటుంది. దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడు కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అమ్మాయిని పంపిద్దాం, అబ్బాయిని ఇద్దాం, వాళ్ళ ద్వారా ఏదో సంకల్పం ఉంది అక్కడ. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. కనుక స్త్రీలోకి వెళ్ళిపోతుంది. అది లోపల వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ డ్యామేజ్ కాకుండా వాల్స్ బ్రేక్ అవుతుంటాయి, వాల్స్ క్లోజ్ అవుతుంటుంది. అక్కడ నుంచి తను అనుకున్నటువంటి నిర్ణీత కాలం 9 నెలలు, 8 నెలలు అవ్వచ్చు, 10 నెలలు అవ్వచ్చు, పెంచుకొని ఆ నీటిలో పెంచుకొని తిరిగి మరలా ఏ ద్వారము గుండా అయితే దేవుడు పంపించాడో ఆ ద్వారము గుంటానే ఆకారాన్ని తీసుకొచ్చుకొని భూమి అనే దాని మీద నిన్ను పెట్టి పెంచి పెద్ద చేసి నా గురించి చెప్పురా అంటే నీ పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థమే తెలియకుండా కొట్టేసుకుంటుంటే దేవుడి ఉద్దేశాన్ని ఇంకా మనం ఏం చెప్తామండి? కనుక శుక్ర కణాలలో, చర్మ కణాలలో ఆత్మ ఉండదు. నీకు ఎంత సైన్స్ పరిజ్ఞానం ఉన్నా వెంట్రుకలో డిఎన్ఏ ఉంటుంది, గోరులో డిఎన్ఏ ఉంటుంది, మాకు తెలియదు ఏముంది. ఎందుకు పెట్టాడు డిఎన్ఏ? ఎందుకు పెట్టాడు? నేర ప్రవృత్తి ఎదిగిపోతుంటుంది, అందుకు పెట్టాడు. ప్రారంభంలోనే కయ్యని దెబ్బేసేసాడు. రాబోతున్న రోజుల్లో చాలా దెబ్బలు పడుతుంటాయి. ఇవన్నీ పసిగట్టాలంటే నేర పరిశోధన క్రియ. పిల్లలకు జ్ఞానం వచ్చేటిది, డిఎన్ఏ ఉంటే తెలిసిపోద్ది. వాసన పెట్టాడు మనిషికి, బోల్డ్ అంత ఉంది. ఇవన్నీ దేవుడు పెట్టాడు. అలాగని వాసన ఎప్పుడు దీనికే ఉంటుందంటే దీనికి ఉన్న వాసన దీనికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే కుక్కకు తెలుస్తుంది, అవి పట్టేస్తాయి. మనిషికి ఉందా? ఉంది. ప్రతీది కూడా దేవుడు పెట్టిందే. కనుక దేవుళ్ళలో నుంచి ఆత్మ తను అనుకున్నప్పుడు సంసారం చేసేంత మాత్రాన పిల్లలు పుట్టరు. దేవుడు అనుకుంటేనే సంసారం అనే రసాయన ప్రక్రియలో తన ఆత్మని స్త్రీలకు ప్రవేశపెడతాడు. అప్పుడు వాడబడే మార్గమే శుక్రకరము. జస్ట్ అది యూజ్ అండ్ త్రో అంతే. అంత మాత్రం దానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ప్రతివాడు అడగటం అనే శుక్రకరణం ఆత్మ ఉంది అట చెప్పింది. కనీసం మనమన్నా ఆలోచించాలి కదా, ఆత్మ ఉండేది ఎక్కడ, దాంట్లో ఎందుకుంటుంది? కనుక చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను సంధించితివి, నన్ను అనగా ఆత్మ. అసలు అక్కడే తెలిసిపోవాలి. ఆత్మకి చర్మము, మాంసము, నరాలు, ఎముకలు కలిస్తేనే ఇదిగో ఈ ఆకారము. ఎప్పుడు సంధించాడు అయ్యా అంటే తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు. అదే ఒంటె సూది బెజ్జంలో దూరిద్ది అన్న పదం దాన్ని బట్టి వాడాడు ఆయన. అంటే ఆ జెల్ శుక్రకణములోంచి దేవుణ్ణి తలంపు అది ఎక్కడ పుట్టించాడు తెలుసా? వాంఛ కలుగును. మోకాలు ఇరిగిపోయిన వాడికి పిల్లలు పుట్టరు,
పైగా మళ్ళీ ఇక్కడ పెట్టాడు. ఇక్కడ ఎందుకు పెట్టాడయ్యా అంటే మళ్ళా మోకాల చరిత్ర చెప్పాలి. ఇప్పుడు దీని చరిత్ర ఒకటే చెప్పాం, అదే కాళ్ళు విరిగిపోయిన వాడికి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టినాక విరిగిపోతే మనం ఏం చేయలేం, కానీ కనుక అవుతాను మళ్ళీ ఎక్కడి నుంచే రావాలి. ఇంత జాగ్రత్తగా శరీరాన్ని నిర్మాణం చేసుకుని అందమైన ఆకారంగా ఇచ్చి తన ఆత్మను పంపించడానికి ప్రతీదీ పనిచేస్తుంటాయి. మిల్లుది అంతే, శరీరం అన్నది ఒక మిల్లు ఆడుతూ ఉండాలి. దేని పని చేస్తుంది? నోరు మాట్లాడాలి, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, చెయ్యి దేవుడి పని చేయాలి, ఇప్పుడు నీ పని చేసుకుని బ్రతకాలి. దేని పని అదే చేయాలి. వాటికి పని ఉంది, అవి చేయాలి. ఆ పని ఉంది అంటే లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ పని చేపిస్తుంది. ఆత్మ పని చేపిస్తుంది కాబట్టి దేవుడు ఓకే అనుకొని అప్పుడు తనలోని భాగాన్ని ఇదిగో ఈ పరికరము ద్వారా తల్లి అన్నలకు ప్రవేశపెట్టాడు. వాడబడుతున్నటువంటిదే శుక్రకరము. దాంట్లో ఆత్మ ఉండే ప్రసక్తే లేదు. ఈ ప్రసంగం మీద ఇంకా లోతుగా నీకు అర్థమైనటువంటి లోతుగా మాట్లాడటానికి నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉన్నది. కావాలంటే మీరు దీన్ని ఎదుర్కోవచ్చు. చాలా తక్కువగా మాట్లాడాను, ఇంకా ఓపెన్ చేసి సమరానికి మించి మాట్లాడతాను. ఎందుకంటే సమరం అంటే యుద్ధం. ఇక్కడ మేము యుద్ధం చేస్తున్నాం దేవుడి తరపున. ఆడి పేరులో సమరం ఉంది, ఇక్కడ మాకు ప్రతి దాంట్లో సమరం ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మ శుక్రకరములో ఉండద్దు. ప్రార్థించుకుందాం.